మన పోలీస్ అన్నలది జోర్దార్ వార్త పట్టుకొచ్చిన చూద్దామా. మేము ఉదాహరణకుంటాం మరీ తీస్తాం మాకు ఇవ్వండి సార్, కానీ మేము లాంటర్ చేయడం తాళ్ళు పెట్టుకొని కంట్రోల్ చేయకపోతున్నాం సార్. మేము వాళ్ళు తిట్టే తిట్టారు, మేమేడు తిరుగుతున్నాం సార్. ఫీల్ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేట్ మేము అసభ్యకరంగా తిరుగుతాం సార్. క్యాంపస్ స్టూడెంట్ని మేము అట వీడియో తీస్తాడు, ఫోటో పెడతాను వీడియో సిపి సార్ ఏమో ఎవిడెన్స్ ఉన్నానంటాడు. ఎవిడెన్స్ వరకు మేము కెమెరా ఆన్ చేస్తే అరేంజ్మెంట్ తీస్తున్నాం, లేడీస్ ఫోటో తీస్తున్నాం. సార్ మా పరిస్థితి ఎస్ఐ కొట్టుకున్నందుకు మున్సిపాలిటీ లేవండి డ్యూటీ చేస్తాం. ఇన్నరా పోలీస్ బట్టలు వేసుకొని బద్మాషిగాన్లను నేర్పియాల్సిన ఓ ఎస్ఐ ఏడ్చుకుంటా ఎట్లా గోసరిల్లుతున్నాడో సరిగ్గా అర్థమైందో లేదో. మళ్ళీ పారి నుండ్రి ఈ నేర్పు కింద మన ఓపిక ఏ పార్ది గాని మేము ఉదాహరణకుంటాం మరీ తీస్తాం మాకు ఇవ్వండి సార్, కానీ మేము లాంటర్ చేయడం తాళ్ళు పెట్టుకొని కంట్రోల్ చేయకపోతున్నాం సార్. మేము వాళ్ళు తిట్టే తిట్టారు, మేమేడు తిరుగుతున్నాం సార్. ఫీల్ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేట్ మేము అసభ్యకరంగా తిరుగుతాం సార్. క్యాంపస్ స్టూడెంట్ని మేము అట వీడియో తీస్తాడు, ఫోటో పెడతాను వీడియో సిపి సార్ ఏమో ఎవిడెన్స్ ఉన్నానంటాడు. ఎవిడెన్స్ వరకు మేము కెమెరా ఆన్ చేస్తే అరేంజ్మెంట్ తీస్తున్నాం, లేడీస్ ఫోటో తీస్తున్నాం. సార్ మా పరిస్థితి ఎస్ఐ కొట్టుకున్నందుకు మున్సిపాలిటీ లేవండి డ్యూటీ చేస్తాం. పెద్ద కాలేజీలో చదివిండట, పేరుకు గొప్ప ఎస్ఐ అయిందట. డ్యూటీ వేసకాడ బెదిరిస్తున్నారని రుజువు కావాలంటే వీడియోలు తీయమన్నారట. రోడ్డుకు అడ్డంగా బండి తీయమంటే వాళ్ళే పట్టుకొని తిడుతున్నారట. ఓ తిట్టుడే కాదు, రోడ్డు అందుకొని తలకాయ వలిగేటట్టు కొట్టిర్రట. ఈ సంగతి అంతా మన హైదరాబాద్ మెహదీపట్నంలోనే జరిగింది. ఈయనే ఆ పైల్వాను. ఈ ముచ్చట మీద ఎవ్వరని ఏమనేటట్లేదు గాని ఈ మనిషిని చూస్తే మంచిగా మందమే ఉన్నాడు. బక్కగున్న ఎస్ఐనే కొట్టిండంటే ఆ ఎస్ఐకి ఇచ్చే జీతం సగం పెట్టుకొని గీననే ఆ నౌకర్లో పెట్టుకున్నది నయ్యము. అట్లనే పట్నంలో ఎవ్వలెవ్వలు గిసోంటి పోటు మునగాళ్ళు ఉన్నారో ఎంకులాడి వాళ్లకు ఓ 4 తుపాకులు చేతిలో పెడితే దొంగలు లంగలు బట్టవాసులు ఉగ్రవాదులు ఎవ్వరు లేకుండా హైదరాబాద్ ఎంటనే అంతర్జాతీయ నగరం అవుడు ఖాయమే అని చెప్తాము. సీఎం సార్ కు దగ్గర మనసులు ఎవరన్నా ఉంటే నాయని సార్ దగ్గరికి పోయి గీ ముచ్చట చెప్పుర్రి.